చాలా మంది అంటే ఒక కూష్మాండాన్ని పగలగొడితే చాలు. హ్మ్. జంతు బలి అవసరం లేకుండా ఈ బలి చేసుకుంటే కూడా అమ్మవారు ఫలితాలు ఇస్తారు అంటున్నారు. నిజమేనా ఇది? చేసుకోమనండి వాళ్ళని. ఎవరొద్దన్నారు? హ్మ్. ఈ ఎవరే మనని వద్దనరు. వాళ్ళు కు కూష్మాండం కాకపోతే టెంకాయలు బలి ఇచ్చుకోమనండి. వాళ్ళ విధి విధానాలు వాళ్ళకున్నాయండి. ఓకే. తంత్ర రూల్స్ తంత్రాకున్నాయి. ఓకే. మీరు గుమ్మడికాయలు కాకపోతే ఏమైనా ఇచ్చుకోండి. బట్ హ్మ్. తంత్రాకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవే ఇవ్వాల. ఆది శంకరాచార్యులు అట్లాంటి వాళ్ళతోనే కాలేదండి కామాఖ్యలో బలులాపించడము. ఓకే. మరి ఆది శంకరాచార్య ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాడాయన. అవును. ఈ పీఠాలు స్థాపన చేసుకుంటా అక్కడ వరకు వెళ్ళాడు. హ్మ్. వెళ్ళిన తర్వాత అమ్మవారితో ఒకసారి వాదం జరుగుతుంది ఆయనకు. హ్మ్. తెలుసా మీకు ఈ కథ? తెలీదు. అక్కడున్న పండితులకి అడుగుతారనమాట. ఇక్కడ బలులు అవన్నీ జరుగుతున్నాయి. సో, ఇది నేను స్టాప్ చేస్తాను అని చెప్తే, అక్కడ ఉన్న పండితులు పండాలు ఈయన తెలుసు కదా విద్వత్తు ఉన్నదని చెప్పి. హ్మ్. ఆయనకి ఎదురు చెప్పలేక, అయ్యా ఇలాంటివి ఇక్కడ కుదరవండి. ఇక్కడ బలులు చేసే తీరాలా? ఓకే. అంటే లేదు నేను గాడెస్‌తో నేను మాట్లాడతాను కామాఖ్యాదేవితో. అంటే కామాఖ్యాదేవిని అంటే ఒక శరీరవాణి వస్తుంది. ఆకాశవాణి అంటాం కదా! సరే శంకర నేను వస్తాను.